హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దసరా నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి? జరుగుతున్నాయా? ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. కానీ చాలా లేట్ అయిపోయింది. లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులవుతుంది కదా! అందుకే ఈరోజు ఇది పోస్ట్ చేయాలనుకుంటున్నా. మీరు డ్రై ఫ్రూట్ లడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదా మీకు తెలీదా? అయితే ఏం పర్లేదు. ఈ వీడియో చూసి ఎలా చేయాలనేది నేర్చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4, 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మెజర్‌మెంట్స్‌తో చూపించాలనుకుంటున్నా కాబట్టి ఇందులో చూపిస్తున్న కప్పుతోటే నేను అన్ని కొలతలు తీసుకుంటున్నా. పెనం కాస్త వేడయ్యాక ఒక కప్పు బాదాంని చిన్నగా కట్ చేసి వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కాజుని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో చూపిస్తున్నట్టుగా హాఫ్ కప్పు కర్బూజా గింజలు, హాఫ్ కప్పు గుమ్మడి గింజలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు పిస్తాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా వేగిపోతాయి. ఇలా కాకుండా అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటే కొన్ని తొందరగా వేగిపోతాయి. కొన్ని అసలుకే వేగవు. అలా చేస్తే డ్రై ఫ్రూట్ లడ్డు అసలు టేస్టే ఉండదు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిపోయాక వాటిని వేరే దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అదే ప్యాన్‌లో 6-7 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది కొంచెం వేడయ్యాక అందులో మనం ముందుగా మెజర్ పెట్టుకున్నటువంటి కప్పుతోటే 2 కప్పులన్నర గింజలు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకోవాలి. 5-6 మినిట్స్ లోపు ఖర్జూరా అంతా ఇలా సాఫ్ట్‌గా అయిపోయి దగ్గరికి ముద్దలాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాదం, కాజు డ్రై ఫ్రూట్స్‌ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా వేడివేడిగున్నప్పుడే మొత్తం మిక్స్ చేసుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది. మన చేతి కొంచెం కాలకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మంచిగా గుండ్రటి బాల్స్ లాగా చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి. ఇది రోజుకు ఒకటి తిన్నా కూడా చాలా హెల్తీ అంట. నా డెలివరీ తర్వాత నేను ట్రై చేసిన వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ రెసిపీ అంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు. డెలివరీ తర్వాత రికవరీ అవ్వాలంటే ఈ లడ్డు కంపల్సరీ తినాల్సిందే. మనకు కావాల్సిన కాల్షియం, ఐరన్ ఇలాంటి సప్లిమెంట్స్ ఎన్నో ఇందులో ఉంటాయి. ఇది తినడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ కూడా వస్తుందంట. ఇందులో స్వీట్‌నెస్ కోసం షుగర్ కాకుండా డేట్స్ వాడాం కాబట్టి టమ్మీ ఫుల్ అయిన సాటిస్ఫై కంపల్సరీ ఉంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేసి మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.